నమస్తే. చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇష్యూ బాగా వైరల్ అవుతుంది. సో తెల్లాపూర్‌లో జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిరక్కడ. ఎందుకు జరుగుతుంది ఈ ఘటన అంటే దీన్ని చాలా లోతుగా చూడాలే. జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదు ఎందుకొచ్చిందని ఇందాక మిత్రుడు చెప్పిండు శ్రీకాంత్ గారు. సో ఆయన భార్య ఈ దేశానికి మొట్టమొదటిసారికి విద్యనందించినటువంటి ఒక గొప్ప మహనీయురాలు. సో ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ఆ ఇష్యూ ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అవుతాం? ఓయూ శ్రీకాంత్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు వీళ్ళ రాజకీయ స్వలాభావం కోసం అక్కడ ఇదంతా గేమ్ ఆడుతున్నట్ట? అంటే మీ దృష్టిలో అది ఎట్లా చూడొచ్చు? అది కేవలము తమ రాజకీయ స్వార్థం కోసము, తమ రాజకీయ స్వలాభం కోసము, ప్రజల మధ్య చిచ్చుపెట్ట కోసము, ప్రజలను దూరం కొట్టడం కోసము, కులాలుగా కలిసి ఉండకుండా దూరం కొట్టడం కోసము, మతాలుగా మనుషులు కలిసి ఉండకుండా దూరం కొట్టడం కోసము, కేవలము తమ స్వార్థం కోసము బీజేపీ పార్టీ అక్కడున్న బీసీలు తొత్తులుగా ఉన్నట్టు కొంతమంది బీసీ నాయకులు చేసిన దుర్భేర్గమైన సంఘటన ఇది. మహాత్మా జ్యోతిరావుని కాలుతుందంటారా అండి? వాడు తన్నుడు కూడా బీసీ అంటే వానికి సిగ్గుందా? పూలేందంటారా? పూలే ఎవరు? ఈ సాక్షాత్తు ఛత్రపతి శివాజీ చరిత్ర బయట తీసిన వ్యక్తి. ఛత్రపతి శివాజీ ఎవరు? శూద్ర రాజు. చెప్పు, ఈ బ్రాహ్మణానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఈ దేశంలో శూద్ర రాజ్యాన్ని ఏర్పడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. చెప్పండి ఏనన్నా. మరి వీళ్ళు ఉన్నారు కదా మీ పెద్ద మనసు ఆర్ఎస్ఎస్లు, మరి పూలే పూలే మావాళ్ళు అని చెప్పి పెద్ద ర్యాలీలు తీసిరా? అసలు పూలే చరిత్రను బయట తీసి ఛత్రపతి శివాజీ చరిత్రను బయట తీసి మహాత్మా జ్యోతిరావు పూలే పెద్ద ఎత్తున ర్యాలీలు చేసిండు. దాన్ని జీర్ణించుకోలేక బ్రాహ్మణ తిలకు గణపతి బొమ్మలు తెచ్చి ర్యాలీ చేసిండండి. మా చరిత్ర మీద మీరు దాడి చేసి తప్ప మీ చరిత్ర మీద దాడి చేయలే. చెప్పండి. మళ్ళీ ఈ దొంగలందరూ కలిసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తెల్లాపూర్లో కలిసి ఉంటారు. వాళ్ళు కలిసి ఉంటే మన రాజకీయ పద్ధతి గడవదు కాబట్టి, ఆ ప్రజల మధ్య సిచ్చు పెట్టాలి కాబట్టి, ఆ సిచ్చు బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రూపంలో వచ్చి ఆ ప్రజల మధ్య సిచ్చు పెట్టి మళ్ళీ ఇలా తెల్లారులు అయితే మాకు ఏమి తెలియదు అంటే మేమంతా సద్దపూసలమని, మాకు అసలు ఏమి తెలియదు అని చెప్పి మేము సద్దపొక్కలమని చెప్పి వీళ్ళు ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్ అని ఇన్వాల్వ్ కాలే అంటారు. బీసీలు అక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి అందరు ఐకమత్యంతో ఉన్నారు. సో వాళ్ళే అక్కడ మొత్తం కూడా రాజకీయంగా కొంత పలుపుగడిగా వాళ్ళే ఉన్నారని అంటా ఉన్నారు. ఎక్కడ మిస్ అయ్యింది మరి? వీళ్ళు ఎందుకు ఇప్పుడు అట్లా అవుతున్నారు? బీసీల మధ్య ఏం జరిగింది అక్కడ? బీసీలు వాళ్ళు పూలే, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్న వ్యక్తులు. వాళ్ళ ఆలోచన విధానాన్ని అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ దాన్ని జీర్ణించుకోలేకపోయింది. జీర్ణించుకోలేకపోతే అందులో ఉన్న కొంతమంది బీసీలను తొత్తులుగా తమ దిక్కు మలుపుకొని వాళ్ళతోని అదే బీసీల మీద దాడి చేయించారు. మరి 30 సంవత్సరాలు లేని పంచాయతీ గీయాలని వస్తుందా? ఇదే 25 తారీఖు జనవరి 25 రాత్రి సమస్య వస్తుందా? 3 విగ్రహాలు పెడదామని తీర్మానం చేసుకున్న వాళ్ళకు సిగ్గు లేకుండా వీళ్ళు ముగ్గురు ఎట్లా భూమి పూజ చేస్తారండి? ఆ తప్పు కదా? చెప్పు, ఎవరు దిక్కున్నారు అని మేము ఖచ్చితంగా చలో తెల్లాపూర్ భవిష్యత్తులో పిలుపునిస్తాం. ఈ సమస్యను ప్రభుత్వము అక్కడున్న పోలీస్ యంత్రాంగం పరిష్కరించాలి. పోలీస్ యంత్రాంగం కూడా మీరు సీసీ ఫుటేజ్లో నేను కూడా చూసిన మహాత్మా జ్యోతిరావు పూలను కాలుతుంది అంతుండండి. చెప్పు, ఆయన ఈ దేశం కోసము, ఈ ఎస్పెషల్లీ బీసీల కోసము, ఎస్సీల కోసము, అశూద్రుల కోసము, శూద్రుల కోసం పిల్లలు కనకుండా సమాజానికి సేవ చేసిన మహాత్ముని మీద దాడి చేస్తున్నావు. సిగ్గులేని ఇద్దరు ఎంపీలను ప్రధానంగా మీరు అంటా ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? ప్రధానమైన ఇద్దరు ఎంపీలను లేదు, మెదక్ ఎంపీని అంటున్నారు. రఘునందన్ రావునే. బండి సంజయ్కి ఇన్వాల్వ్ లేదు. బండి సంజయ్ వేరే ఆలోచన. కానీ రఘునందన్కి ఏం అవసరం? రాత్రి విగ్రహావిష్కరణకి తెల్లారి పోను ఉంటుంది. నువ్వు అడ్వకేటు, నీకు అన్ని తెలుసు. చెప్పు, మరి ఎందుకు పోలేను? పోవాలే కదా. పోలే అంటే కేవలము ఇప్పుడు జరిగే ఎన్నికల్లో నైటు అది ఏది అక్కడ విగ్రహాన్ని పెట్టే ఆ కార్యక్రమం పోయి ఇష్యూ జరిగినాక మళ్ళీ పోలేదా రఘునందన్ రావు? ఇంకెందుకు పోతాడు? మీరు గమనించరా? వాళ్ళు ఎప్పుడైనా గొడవలు పెడతారు, గొడవలు సృష్టించి పక్క జరుగుతారు. వాళ్ళు బీసీలు తనక కావాలి. వాళ్ళు ఇప్పుడు రా కొత్తగా వాళ్ళకి ఏమైనా గొడవలు పెట్టుడు? అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళే కదా ఈ దేశాన్ని విభజించింది. వాళ్ళు అన్నదమ్ములు కలిసి ఉంటే అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టేది వాళ్ళు, 2 మతాల మధ్య గొడవలు పెట్టేది వాళ్ళు, 2 కులాల మధ్య గొడవలు పెట్టేది వాళ్ళు. ప్రతిదీ వాళ్ళు సృష్టించిందే. అందుకే బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. పూలే మన వ్యక్తి, ఛత్రపతి శివాజీ మన వ్యక్తి. మన మహనీయులను మనం కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మనం పోరాటం చేయాలి. వాళ్ళు మన వాడకట్టుకొచ్చి విగ్రహాలు ఉంటున్నాయంటే వాళ్ళ చరిత్ర మనం చదివి మన భవిష్యత్తు బిడ్డలకు వాళ్ళ బతుకుమని చెప్పాలి. బీసీల నాయకులు ప్రధానంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం రావాలి, బీసీలందరం ఒకటి కావాలి, అగ్రవర్ణాలని గద్దెదించాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వేదికలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు అక్కడికి వచ్చి సమస్య మీద మాట్లాడిరా ఎవరన్నా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నేను అందుకే ఇందాకన్నా ఈ ప్రసార వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు మా వాళ్ళే పాపం. వాళ్ళు నేను ఎంతగానో ఏమనాలి? ఇప్పుడు ఆయన ఇద్దరు మా అన్నలే, మా పెద్దనలే. ఆయన పెద్దననే, ఈయన పెద్దననే. ఈయన మెడలో వస్తానంటే ఈయననే వంగిండు. ఆయన మొన్న ఆడుండు, వీళ్ళని వీడుండు, రేపు ఏడుంటాడు. ఏడుంటారు వీళ్ళు? బీసీ సమాజ పక్షాన లేరు వాళ్ళు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఊరి పనిచేస్తారు తప్ప మా బీసీ ప్రజల గురించి పనిచేస్తలేరు వాళ్ళు. అది మేము తెలుసుకోవాలి. మాకున్న అవగాహన, మాకున్న విషయం అది. ఇప్పటికైనా బీసీ సమాజము ఆలోచన చేసి
విద్యార్థులుగా మేము బీసీ సమాజం ఎంపడున్నాం. ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి తెల్లాపూర్ ఇష్యూను, తెల్లాపూర్ ప్రజలతో పాటు తెలంగాణ సంబంధించిన బీసీలు మొత్తం దాని సమస్యను పరిష్కరించుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆ వ్యక్తి తన్నిండ్రో సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఇప్పటి వరకు అసలు వాళ్ళ మీద అరెస్ట్ కాదు, ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఏం చేయలేదు వాళ్ళు. నువ్వు తిరుగుతురు, వట్టిగానే బయట తిరుగుతురు. అందుకే మేము చాలా తెల్లాపూర్ పిలుపునిచ్చేది కూడా మేము అందుకే. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే, తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చలో తెల్లాపురం పిలుపునిస్తున్నాం. అక్కడ ఏ సంఘటన జరిగినా దాని పూర్తి బాధ్యత ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగమే బాధ్యత పోలీస్ వాళ్ళు కూడా అక్కడ మీడియా వాళ్ళని కొంతమంది వెళ్తే కూడా మొన్న కూడా సో అక్కడ ఉండొద్దని చెప్పేసి వాళ్ళు పట్టుకొని అక్కడి నుంచి గెంటేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు చేస్తలేరు అంటే ఏ ఒత్తిడి కారణం ఉండొచ్చు ప్రధానంగా, అంటే ఎక్కడి నుంచి వస్తుండొచ్చు ఒత్తిడి వల్ల? నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువనే మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం చేయమంటారు పాపం. వాళ్ళు ఎంపీఓ ఎమ్మెల్యే ఎవరో చెప్తినాలి, ఆయన ఎంపీ చెప్తున్నట్టు వాళ్ళు వింటున్నట్టు. చెప్పండి మీరు, మీ పోలీసు వాళ్ళకు కూడా వాస్తవ చరిత్ర తెలుసు, పూలే చరిత్ర తెలుసు, ఛత్రపతి శివాజీ చరిత్ర వాళ్ళకి అన్ని తెలుసుగా. ఎందుకే పోలీసు అన్నలు మీరు గట్ల చేస్తారు? వాస్తవ చరిత్రకి పోలీసు వాళ్ళు కూడా ఉండమంటున్నాను నేను. మనది సమస్య, మన మానవులు మనం కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఇది పరిస్థితి అయితే సో తెల్లాపూర్లో జరిగినటువంటి ఘటన మీద ఘాటుగా స్పందించినటువంటి ఓయూ శ్రీకాంత్ గారు. సో ఒకవేళ కనుక అక్కడ ఆయనపై ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో చలో తెల్లాపూర్ అని చెప్పేసి ఉస్మానియా వేదిక నుంచి నేను ప్రకటిస్తూ ఉంటాం. మేమందరం కూడా విద్యార్థి సంఘాలందరం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా మేము తీసుకెళ్తే ముందుకని చెప్పేసి చెప్తున్నటువంటి మాట.